ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్ల తాజా సమాచారం. ఏప్రిల్ 28 9 గంటల సమయం. ఏపీ పెన్షనర్లు ఇది గమనించండి. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి ఏప్రిల్ నెల జీతాల బిల్లును చూసినట్లయితే ఇది అప్రూవ్ అయినటువంటి బిల్లు. ఇది మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు సబ్ ట్రెజరీకి సంబంధించింది. అయితే ఈ బిల్లు ఆ డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గర 24వ తారీఖున అయితే ఇది అప్రూవల్ అయింది. అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ దగ్గర ఈ బిల్లు ఏప్రిల్ 25వ తారీఖున అయితే ఈ బిల్లు ప్రాసెస్ కావడం జరిగింది. ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి బిల్లు ఏటీఓ గారి దగ్గరికి అదే రోజు అనగా ఏప్రిల్ 20వ తారీఖున చేరి ఏప్రిల్ 27వ తారీఖున అయితే ఈ బిల్లు ఏటీఓ గారి దగ్గర ప్రాసెస్ కావడం జరిగింది. ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను పరిశీలించినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తూ ఉంది. ఈ విధంగా దాదాపు ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని బిల్లులు చాలా వరకు కూడా అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని చూసినట్లయితే ఏప్రిల్ నెల పే స్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయి. అవి ఈ నెల పే స్లిప్స్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నెలలో కనుక ఎవరికైనా పెన్షన్లకి పే స్లిప్ జనరేట్ కాకపోతే మీరు ఇచ్చినటువంటి లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ కాలేదు అని అర్థం. అంటే మీ పెన్షన్ ఈ నెలకు సంబంధించి ఆగిపోతుంది. కాబట్టి ఎవరికైనా జరిగితే వారు వెంటనే సంబంధ ట్రెజరీకి వెళ్ళి సదరు విషయాన్ని ఒక లెటర్పై రాసి ఎస్టీఓ గారికి ఇవ్వండి. అప్పుడు కనీసం అరియర్తో మే 2025 నుంచి అయినా పెన్షన్ చెల్లింపు పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి వెంటనే మీ యొక్క పే స్లిప్ను ఒకసారి జనరేట్ చేసుకోండి, చెక్ చేసుకోండి.